వెల్కమ్ ఫ్రెండ్స్. ఆ పరమేశ్వరుడు రిషికేశ్ యోగనగరి కొత్త రైల్వే స్టేషన్కు స్వాగతం పలుకుతున్నారు. తపస్సులో ఉండే మహాశివుని అనుగ్రహం పొందండి. పచ్చని చెట్ల మధ్యన చుట్టూరా ప్రకృతి అందాలతో పెద్ద పెద్ద గ్రీన్ ల్యాండ్స్ ప్లాంటేషన్ రైల్వే స్టేషన్ ముందు విశాలమైన వాతావరణంలో ఈ రైల్వే స్టేషన్ని కట్టారు. శివుని వాహనము నందీశ్వరుడు కూడా స్వాగతం పలుకుతున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతారు. యాత్రికులు కుర్రోడు అయినా అలసిపోయి కర్ర చేత పట్టుకుని యాత్ర చేస్తుంటారు. అందుకే మనందరి పైన భగవంతుని దయ ఎప్పుడూ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ని 12 జనవరి 2021 సంవత్సరంలో ఓపెన్ చేశారు. స్టేషన్ కోడ్ YNRK. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సమయంలో గమనించగలరు. ఈ రైల్వే స్టేషన్ నార్థరన్ రైల్వే పరిధిలోనికి వస్తుంది. మొరాదాబాదు డివిజన్ క్రింద ఈ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. ఎంత ఆహ్లాదకరంగా ఉంది. చిన్నగా మెట్లు ఎక్కిన వెంటనే కేదార్నాథ్ టెంపుల్ చూసినట్లుగా రైల్వే స్టేషన్ ముందు ఎంట్రన్స్ ఎలివేషన్ కనబడుతుంది. మనసుకి హాయిగా ఉంటుంది. విశాలమైన భవన సముదాయము, కార్ పార్కింగ్స్, ఎంతమంది వచ్చినా వీలుగా ఉంటుంది. ఇలా లోపలికి రావచ్చు. యోగినగరి రైల్వే స్టేషన్ నిజంగానే యోగా కేంద్రము రిషికేశ్. ఎక్కువగా యోగా కేంద్రాలు ఉన్నాయి. టికెట్ బుకింగ్, రిజర్వేషన్ ఆఫీస్కి దారి యారో మార్క్ వైపుగా వెళ్తే వస్తుంది. ఎంత చక్కటి రోడ్డు. డివైడర్ ప్లాంటేషన్. స్టేషన్ ముందు గ్రీనరీ చాలా బాగుంటుంది. నీడకు బాగుంటుంది మరియు చల్లని గాలి, పడుకుంటే నిద్ర వస్తుంది. ఇవన్నీ స్టేషన్ అవసరాల కోసం కట్టినారు. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఎంట్రన్స్ కనబడుతుంది.
స్కానింగ్ మిషన్, బాడీ డిటెక్టర్ ఆర్చ్, మెడికల్ సదుపాయము ఎంట్రన్స్లో ఏర్పాటు చేశారు. డిస్ప్లే బోర్డ్స్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్దాం రండి. లోపలికి వచ్చిన వెంటనే పెద్ద ఆర్చ్ స్వాగతం పలికింది. చుట్టుప్రక్కల వెయిటింగ్ రూమ్స్, స్టేషన్ ఆఫీసర్ రూమ్స్, ఆర్పిఎఫ్ ఆఫీస్, కంట్రోల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఎక్కడైనా ముందు ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, కానీ ఈ స్టేషన్ ప్రత్యేకత ఏమిటంటే గ్రీనరీతో స్వాగతం పలుకుతుంది. స్టేషన్ చాలా విశాలంగా ఉంటుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. మొత్తము 3 ప్లాట్ఫామ్స్ ప్రస్తుతం ఉన్నాయి. ట్రైన్స్ తక్కువగా వస్తాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. మీరు చూస్తున్న లాస్ట్ ఎండ్ పాయింట్ ఒక్కసారి గమనించి గుర్తుపెట్టుకోండి. ఈ ఎండ్ పాయింట్ నుండి చార్ధామ్ యాత్రకు కొత్త రైలు మార్గం కొరకు కన్స్ట్రక్షన్ పనులు మొదలైనాయి. రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ క్రింద నుండి వచ్చి ఇటు పక్కన స్టాప్ బ్లాక్ దగ్గర ఆగింది. మరలా ఎక్స్టెన్షన్ ట్రాక్ గంగా నది మధ్యలో ఉన్నందువలన బ్రిడ్జ్ కట్టి పైన ట్రాక్ వర్క్ కంప్లీట్ చేశారు.
ఆ తర్వాత ఎదురుగా కనబడుతున్న కొండ నుండి టన్నల్ వరకు మొదలయ్యింది. రిషికేశ్ నుండి కారాస్ రోడ్, తపోవన్, శివపురి, బియాసి, దేవప్రయాగ్, శ్రీనగర్, దుగ్రీపత్, రుద్రప్రయాగ్ మరియు కర్ణప్రయాగ్ వరకు ఈ అలైన్మెంట్ 125 కిలోమీటర్స్ రైల్వే లైన్ కొరకు వర్క్ జరుగుతుంది. మొత్తము 125 కిలోమీటర్ల దూరంలో 9 ప్యాకేజీ కాంట్రాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఎక్కువగా సౌత్ ఇండియన్ కాంట్రాక్టర్స్ ఉన్నారు. మొత్తము 12 స్టేషన్స్ వస్తాయి, 17 టనల్స్ వస్తాయి. అతిపెద్ద టనల్ పొడవు 15.1 కిలోమీటర్ లాంగ్ టనల్ దేవప్రయాగ్ దగ్గరలో పొడవైన టనల్ వస్తుంది. టనల్స్ నుండి బ్రిడ్జిల పై నుండి రైలు మార్గం ఉంటుంది. ఎక్కువ శాతం బ్రిడ్జెస్ పైన ఉంటుంది. స్టేషన్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం RVNL ప్రభుత్వ సంస్థ అండర్లో జరుగుతుంది. ఈ మార్గము కేవలం 2 ధాములు చూడడానికి వీలుంటుంది. అవేమిటంటే బద్రీనాథ్, కేదార్నాథ్ ధాములు. కర్ణప్రయాగ్ నుండి ముందుకు రైల్వే లైన్ వరకు భవిష్యత్తులో జరుగుతుంది. యమునోత్రి, గంగోత్రి ధాములకు ఆఫ్టర్ ఎలక్షన్స్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అలైన్మెంట్ వర్క్ వేరే డైరెక్షన్లో ప్రారంభిస్తారు. త్వరలో చార్ధామ్ యాత్ర ఈ రైలు మార్గమున చెయ్యాలని ఆ దేవతలు దేవుళ్లను మనమందరము కోరుకుందాము. ఎటు చూసినా పచ్చదనము, చల్లటి గాలి. వీలుంటే ఒక్కసారి కుటుంబ సభ్యులతో మరియు ఫ్రెండ్స్తో కలిసి చార్ధామ్ యాత్ర చేయండి. అలాగే భవిష్యత్తులో కూడా కొత్త రైలు మార్గమున సులువుగా త్వరగా యాత్రను చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.